డాక్టర్ వకలభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి నిన్న సభ గురించి ముందు ఏం చెప్తారు? కేవలం అక్కడ సభ పెట్టింది రెడ్లని పచ్చి బూతులు తిట్టడికేనా? అంటే ఒకటి మనం ఆలోచించేటటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. మళ్ళన్నకో స్టైల్ ఉన్నది, మళ్ళన్న ఆ స్టైల్లో మాట్లాడతాడు. కానీ సారాంశం ఏంటంటే బీసీల యొక్క ఐక్యత, బీసీలు బలంగా కదులుతున్నారు, బీసీలు తమ హక్కుల కోసం ఎంత మేరకైనా పోరాటం చేయగలుగుతారు, వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి కథన రంగాన దూకారు అనేటువంటి సందేశం ఇచ్చేటటువంటి సమావేశంగానే మనం చూడాలి. అంతేగాని ఒక ప్యాషన్, ఒక స్టైల్, పవన్ కళ్యాణ్ ఒక తీరు మాట్లాడుతాడు, నేనేమంటున్నాను వారిది ఒక ప్యాషన్, నేను అట్లా అన్నాను. నేను ఒక పద్ధతి, నేను సౌమ్యంగా మాట్లాడతాను, చెప్పే విధానంలో మార్పు ఉంటుంది. కాబట్టి దాన్ని నేను పెద్దగా దాని మీద నేను చర్చ చేయకుండా సందేశం ఎటువైపు పోతున్నది, ఒక బీసీల పేరిట ఒక యుద్ధ పేరుని పెట్టి అనేక ఉద్యమాలకు భూమికగా ఉన్నటువంటి వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో పెట్టగలిగిందంటే, బీసీలంతా అంత పెద్ద ఎత్తున కదిలి రాగలిగిందంటే ఇది ఒక గొప్ప చైతన్యానికి ప్రతీకగానే చూడాలి తప్ప దాన్ని మరో కోణంలో చూడొద్దని మనం చేస్తున్నాం. అంటే చాలా మంది మీలాంటి పెద్దలు అదే వేదిక పైన కూర్చున్నారు. ఆ వేదిక అంత పవిత్రమైన వేదిక నుంచి ఒక కులాన్ని దూషించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను దాంట్లో పెద్దగా మాట్లాడదాల్సి, మీరు అక్కడ ఉన్నందుకు మేము క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. నేను మాట్లాడినా, ఇప్పుడు నేను ప్రసంగించిన, శ్రీ ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడిండ్రు, చిరంజీవులు గారు మాట్లాడిండ్రు, అందరూ మాట్లాడినాం కదా. బీసీలం అంతా ఒకటే, బీసీ నాయకత్వం అంతా ఒకటే, బీసీలంతా ఏకమైనం, బీసీ ప్రజల కోసం మా సిద్ధాంతం అంతా ఒకటే అనేటువంటి ఒక సంకేతాన్ని, ఒక సందేశాన్ని ఇచ్చే దిశగానే మేము పోయినాము. అంతేగాని దాంట్లో మరో కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్కరు ఒక స్టైల్లో, ఒక ప్యాషన్లో మాట్లాడతారు. మాట్లాడినంత మాత్రాన దాన్ని మనం పెద్దగా రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదు. ఏమంటే మీలాంటి పెద్దలు మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉన్నారు, అంత దురుసుగా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు అడగలేరా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఇది కరెక్ట్ వేదిక కాదు మనం ఇలాంటి మాటలు చెప్పడం అనే విషయాలు? నేనేమంటున్నా, అది సరే, వారితో ఎప్పుడైనా కూర్చున్నప్పుడు తప్పనిసరిగా మాట్లాడుకుంటాం. నేనేమంటున్నానంటే ఉద్యమము బలపడడానికి, ఉద్యమం ముందుకు పోవడానికి, ప్రజలకు భరోసా కలిగించడానికి కొన్ని స్లోగన్స్, కొన్ని మాట్లాడేటప్పుడు రీతులు అవసరం ఉంటాయి. ఎవరి రీతిలో వాళ్ళు మాట్లాడాలి. రీతి అని ఉంటుంది కదా, ఒక రిధం ఉంటుంది, ఒక రీతి ఉంటుంది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, ఇవాళ మీరు ఆ యొక్క సమావేశంలో మాట్లాడినటువంటి తీరు గురించి మీరు అంటున్నారు. వారు చాలా కాలంగా అదే పద్ధతిలో మాట్లాడతారు, వారి ఆ స్టైల్. కాబట్టి దాని మీద ఏమవుతుంది, అంతర్గతంగా కూర్చొని దాని మీద విఘ్నులు, మేధావులు అందరం గురించి డిస్కస్ చేస్తాం ఆ సమయం, సందర్భం వచ్చినప్పుడు. అంతేగాని దాన్ని పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు కూడా కులాల మధ్యలో ఎక్కడ కూడా దూషించుకోవడం, కొట్లాడుకోవడం రాలేదు. కానీ ఈ బీసీ ఉద్యమం ఏదైతే మీరు సోకాలు వాళ్ళు చెప్పుకుంటున్నాం, బీసీ ఉద్యమం పేరుతో ఒక కులాన్ని దూషించడం, ఆ కులాల నుంచి వచ్చే వ్యతిరేకత మళ్ళీ బీసీల పైన పడదంటారా? చూడాలి, దాన్ని ఆలోచన చేయాలి. ఎందుకంటే నిన్న మేము మొదటిసారి నేను పాల్గొన్నాను. నేను చాలా స్పష్టంగా నేనేం చెప్పాలనో అది చెప్పిన. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన వ్యవహార సర్వే ఉన్నది, తాను చేసినటువంటి కుల సర్వే ఏ విధంగా తప్పుల తడక, తాను ఏ విధంగా చిత్తశుద్ధిని ప్రదర్శించలేకపోతున్నది అనేది నేను చాలా చాలా స్పష్టంగా నేను వ్యక్తం చేయడం జరిగింది. అక్కడి వరకే నేను పరిమితమై మాట్లాడతాను. ఎందుకంటే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా కాలంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళు, బీసీల కోసం ఏదో పద్ధతిలో త్యాగం చేసి పని చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ యొక్క సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, అందరి తరపున నన్ను వకాలు తప్పించుకొని మాట్లాడలేను. నా వరకు నేను పరిమితమే మాట్లాడతాను. మీరు నిజంగా అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని ఒక పెద్ద పేరున్నది. నిజంగా అడగలేరా మల్లన్న మీరు ముందు ఆ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఇలాంటి బీసీ మీటింగ్ పెట్టాలని? ఇప్పుడు నేనేమంటున్నా, వారు ఒక పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు, పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిచిండ్రు, వారు ఒక పంతా ఎంచుకున్నారు, ఆ పంతాలో ముందుకు పోతా ఉన్నారు. అది వారి 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 యొక్క స్టైల్, వారి యొక్క ప్యాషన్. నువ్వు ఈ విధంగా ఉండు, నేను ఇట్లా ఉంటా అని చెప్పి నేను అనలేను కదా. నేను సర్వస్వతంత్రంగా నా భావజాలాన్ని బీసీలకు సేవ చేసేటటువంటి మహదావకాశంలో నేనున్నా కాబట్టి నా గలాన్ని నేను బలంగా ఆ బీసీ వేదిక ద్వారా, బీసీల యుద్ధ పేరు అది బీసీలకు సంబంధించి అన్నీ. శ్రీకృష్ణయ్య గారు బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, రాజ్యసభ సభ్యులు. కానీ 50 ఏళ్ళ నుండి బీసీల కోసం నాయకత్వం వహిస్తున్న నాయకుడు వచ్చిండు. అక్కడ చాలామంది బీసీ నాయకులు వచ్చిండ్రు, ఏ రాజకీయ పార్టీలు లేనటువంటి బీసీలు వచ్చిండ్రు. నేను కూడా ఇవాళ ఏ రాజకీయ పార్టీ వాడిని కాదు, స్వతంత్రంగా ఉన్నా అని చెప్తా ఉన్నా. కాబట్టి అది బీసీల కథన రంగము, బీసీల సమరబేరి, బీసీల యుద్ధబేరి, బీసీలంతా కదిలి వస్తున్నప్పుడు
ఆ వర్గాల పట్ల మేము పనిచేస్తున్నాం అనేటువంటి వల్ల మేము మా హాజరు అక్కడ తప్పనిసరి, అందుకని మేము వెళ్ళినాం. అంటే ఒకవైపు ఏదైతే విమర్శిస్తూనే రెడ్ లైన్ విమర్శిస్తూనే మరోవైపు అదే పార్టీలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే అక్కడున్న చాలా వరకు నేతలు కూడా కాంగ్రెస్ నేను పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే చెప్తున్నా, వారి మీద నేను మాట్లాడాను, అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. వారు ఎమ్మెల్సీ ఉండాలన్నా వారు ఏం చేస్తారండి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి బలంగా తన వాదాన్ని అట్లే వినిపిస్తున్నాడు. ఎమ్మెల్సీ కాకముందు నుంచి అదే మాట్లాడుతున్నాడు, ఎమ్మెల్సీ అయినాక అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి అందులో ఉన్నటువంటి నిబద్ధత శాతాన్ని పరిశీలించాలి తప్ప మీరు వారినే టార్గెట్గా చేసి వారి యొక్క లక్షణాల గురించి నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను. అంటే చాలా మంది అంటుందంటే ఇక్కడ చాయ్ పైసలకు లేనివాడు ఈరోజు హెలికాప్టర్లో తిరిగేంత స్థాయి ఎక్కడికి నుంచి వచ్చింది? విత్ ఇన్ 5 years లో ఎటువంటి కష్టం చేయకుండా చాలా మంది వ్యతిరేకిస్తుంది. ఇలా చూడొచ్చు. అసంబద్ధమైనటువంటి విషయాలు. చాలా మంది హెలికాప్టర్లో తిరుగుతున్నారు, మరి చాలా మంది హెలికాప్టర్లు ఎన్నికలప్పుడు హెలికాప్టర్లు తిరుగుతలేరా? మరి వాళ్ళకి ఎట్లా హెలికాప్టర్లు వస్తున్నాయి? దీని వెనుక రేవంత్ రెడ్డి లేరంటారా? నాకు తెలియదు ఆ విషయం. నా వెనుక ప్రధానంగా స్టేజ్ పైన ఉన్నారు కదా? ఉన్నానండి. ఉంటే నేను రేవంత్ రెడ్డి గారికి మాకేం సంబంధం ఉంటుంది? నేను బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న పనిచేసిన, బయటకు వచ్చినా నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, బీసీల కోసం పోరాటం చేస్తా అన్నా, రోజు నా వాదనను బలంగా నేను వినిపిస్తున్నా. బీసీలు ఎక్కడ మీటింగ్ పెట్టినా అక్కడ పోతున్నా. జస్టిస్ ఈశ్వరయ్య గారు మీటింగ్ పెట్టిండ్రు, మొన్న ఈ రోజు కూడా పెట్టారు. లేకపోతే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మీటింగ్ పెట్టిండ్రు, తీన్మార్ మల్లన్న గారు మీటింగ్ పెట్టిండ్రు, ఎవరు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీటింగ్ పెడుతున్నారు, శ్రీ కృష్ణయ్య గారు మీటింగ్ పెడుతున్నారు. బీసీలకు సంబంధించిన సమస్యలు డిమాండ్లు ఎక్కడ నెరవేరాలనేటువంటి ఉద్యమం జరిగినా వారు ఆహ్వానిస్తే నేను పోతున్నా. వారు నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించిన, నేను వెళ్ళినా నా వాదన నేను బలంగా వినిపించిన. అంతేగాని మల్లన్న గారి యొక్క వ్యక్తిగత విషయాల్లోకి నేను వెళ్ళి వారి మీద నేను విమర్శలు చేయలేను. హెలికాప్టర్లో రావడం అనేటువంటిది దాన్ని పెద్దగా చూడొద్దు దయచేసి, అది తప్పు. ఒక సామాన్యుడు హెలికాప్టర్ లో పోవద్దని చెప్పడం చాలా ముమ్మాటికి తప్పు. సామాన్యుడు హెలికాప్టర్ లో పోవడం వేరు, మల్లన్న లాంటి వాళ్ళు హెలికాప్టర్ నేను అది ఒప్పుకోను. సరే, మీరు ఇంతకుముందు విమర్శలు నేను అంట గానీ హెలికాప్టర్ ఎందుకు పోద్దండి? తన మిత్రులు ఉంటారు, హెలికాప్టర్ బోల్డంత మందికి ఉన్నాయి. పైసలు అడుక్కొని వీడియోలు పెట్టిన రోజుల నుంచి విత్ ఇన్ 5 years లో ఎలా హెలికాప్టర్ లో తిరిగేంత స్టేజ్ ఎలా వచ్చిందంటారు? దాని మీద నేను విమర్శించలేను, అది అనవసరం. ఆర్థికంగా మూలాలు ఎట్లున్నాయి, ఎట్లా డెవలప్ అయ్యిండ్రు అంటే ఏమి లేనోడు కూడా అపర కుబేర్లు అవుతున్నారు కదా, మరి అవి ఎందుకు ప్రశ్నించారు? అవన్నీ మల్లన్న పబ్లిక్ పర్సన్ 100% అండి. ఇప్పుడు పబ్లిక్ పర్సన్ కాబట్టి పబ్లిక్ గానే తిరుగుతున్నాడు కదా, పబ్లిక్ పర్సన్ పబ్లిక్ గానే అడుగుతున్నారు చాలా మంది. అది వారిని అడగండి, వారు చెప్తారు. కానీ హెలికాప్టర్ లో వెళ్ళడం తప్పు. హెలికాప్టర్ ఆయన ఏం కొనలే కదా, ఎవరో సహకరిస్తారు. ఉద్యమం అన్నప్పుడు బీసీలలో కూడా బలమైనటువంటి శక్తులు ఉన్నాయి, చాలా మంది శ్రీమంతులు ఉన్నారు. ఎవరు ఆయన ఉద్యమాలను నచ్చి ఎవరు హెలికాప్టర్ అక్కడ ఉచితంగా ఇచ్చినారు, లేకపోతే ఆ మీటింగ్ సంబంధించినటువంటి ఖర్చులు పెట్టినారు. నేను ఎవరిని అడగలే కదా, నేను హెలికాప్టర్లో పోతాను, నేను అడుగుతలేను. నేను అంత బహిరంగ సభలు నేను పెట్టలేదు. నేను చేసే ఉద్యమాలకు నా మేరకు ఎంతైతే అంత చేస్తున్నటువంటి ఉద్యమాలకు నా మిత్రులంతా సహకరిస్తున్నారు, తప్పనిసరి సహకరిస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి ఎదుగుతున్న క్రమంలో అప్పుడే ఆయన ఆర్థిక పరంగా ఏదో కారణాల చేత ఎదిగిండి అనేటువంటి ఆరోపణలు, అంటే ఆరోపణలు మాత్రమే, ఎందుకంటే రుజువు అనేటువంటివి ఆరోపణలు అవుతాయి. కాబట్టి అధికారికమైనటువంటి రుజువులు లేకుండా ఈ విధంగా అనధికారమైనటువంటి అంశాలతో మాట్లాడే వాడికి నేను సమాధానం చెప్పలేను.